మహాభారతం ఒక మహాకావ్యం, ఒక అద్భుతం, ఓ గొప్ప చరిత్ర అంటే నాకు అంత ఇంట్రెస్ట్ రాలేదు. కానీ కుళ్ళు, కుతంత్రాలు, ఆశ, ద్వేషం, మోసం, దారుణాలు ఇన్ని ఉంటాయి. అది కూడా ఒకే ఫ్యామిలీలో. దానితో పెద్ద యుద్ధమే జరిగిందంటే ఇంట్రెస్ట్ వచ్చింది. అసలు కృష్ణుడి గురించి కార్తికేయ 2 మూవీలో ఉన్న రెఫరెన్స్లు, కల్కిలో ఉన్న రెఫరెన్స్లు నాకు అర్థం కాలేదు. ఆల్రెడీ కౌసమావతో ప్రాబ్లం, ఇటు పాండవులు కౌరవులు ఇద్దరికి కావాల్సిన వాడు, ఎవరికి సపోర్ట్ చేయాలా అని కన్ఫ్యూజన్. రాధా సత్యభామలతో పాటు రాజ్యాన్ని చూసుకోవాలి. ఒక రాజుగా, ఒక కొడుకుగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక భర్తగా, ఒక స్నేహితుడిగా, ఒక దేవుడిగా. ఏంటి స్వామి ఇంత కన్ఫ్యూజన్ ఉంది? మాకు జాబ్ చేస్తూ ఫ్యామిలీని చూసుకుంటూ ఒక ఇల్లు కట్టుకోవడానికి జీవితం సరిపోతుంది. సీరియస్ గా చెప్పాలంటే తాట తీరిపోతుంది. నువ్వు ఇదంతా ఎలా హ్యాండిల్ చేసావు నాకు అర్థం కాలేదు. అందుకే ఆ హ్యాండ్లింగ్ స్కిల్స్ నేర్చుకుందామని వ్యాస మహర్షి చెప్తే మా గణపయ్య కదలకుండా కూర్చుని 2 సంవత్సరాలు రాసిన మహాభారతాన్ని తెలుసుకోవాలని ఫిక్స్ అయ్యా. నాకొకడికే తెలిస్తే ఏమొస్తుంది, నా అలాంటి డౌట్ ఉన్న వాళ్ళకి కూడా తెలిస్తే బాగుంటుందని ఇలా వీడియోస్ చేస్తున్నా. సో బ్లెస్ మీ. నాకేమంత తెలియదు మహాభారతం గురించి. నేను బేసిక్గా గజనీ టైప్. నాకు మా ఇంట్లో వాళ్ళు ఇయర్ ఆఫ్ బర్తే సరిగ్గా గుర్తుండదు. సో ఎవరైనా పేర్లు రాంగ్గా చెప్తే సవరించండి, దండించకండి. ఎందుకంటే స్టార్టింగ్ స్టోరీలోనూ 20 మంది పేర్లు ఉన్నాయి. నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. హే ఎవరు మ్యాన్ నువ్వు అంటే షార్ట్ కట్నా హెడ్ అవుట్ వేసుకుని వచ్చో? అడిగావుగా స్వామిని ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడమని, అందుకే నన్ను పంపారు. సూపర్. ఎవరైనా ఎక్స్ట్రా చెప్తే వేసేయి. నువ్వు చేసినా అంతే. వద్దు వద్దు, ఐఎమ్ రెడీ. పాండవులు 5, వాళ్ళ నాన్న పాండు. దాని ముందు చాలా స్టోరీ ఉందిగా, ఇక్కడి నుంచి మొదలు పెట్టావేంటి? సరిగ్గా చెప్పు. అంటే చాలా పేర్లు ఉన్నాయి, ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారని. ఎందుకని అంబాబాయ్ గొప్ప వచ్చేసింది. చెప్తా ఫస్ట్ నుండి చెప్తా. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మహాభారతం స్టార్ట్.